డిఈఓ పూల్లో కూడా కొన్ని అంటే రేషనలైజేషన్ చేసినప్పుడు కొన్ని ఎక్స్ట్రా పోస్టులు మిగిలితే అవి కొత్త ఉద్యోగాలు ఇవ్వకుండా పాతలను నింపకుండా అక్కడే పెట్టరు. ఆ పోస్టులు ఉన్నాయి, అవి ఇస్తే సరిపోతుంది అని మంత్రి గారు చెప్పారు. ఒకవేళ ఏదైనా ఒక జిల్లాలో తక్కువ అడిగితే 200-300 సూపర్ ఆ రోజు మంత్రి గారు పాటించారు సార్. అయితే అంతవరకు మేము చాలా సంతోషించినాం. ముఖ్యమంత్రి గారి మాట ఇంకా తొందరగా అమలవుతున్నందుకు ఇప్పటికి కూడా మేము సంతోషంగా ఉన్నాం. కానీ ఎప్పుడైతే ఆఫీసర్స్ మన సబ్ కమిటీతో మీటింగ్ పెట్టుకున్నారో ఆఫీసర్స్ చెప్పిన మాటల వల్ల సబ్ కమిటీలో మార్పు వచ్చింది సార్. అది స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకనంటే ఆఫీసర్స్ ఆ గవర్నమెంట్ లో ఉన్న ఆఫీసర్లే ఈ గవర్నమెంట్ లో ఉన్నారు. మేము ఆశించింది ఏంటంటే ప్రభుత్వం మారింది, పద్ధతి మారింది అని మేము ఆశించాం. ఆయన ఏంటంటే ఆ ఇంట్లోనే మనం ఉంటాం, కానీ మన అక్క ఇంట్లో పోయి మనం ఉండం, మన పెద్దనాన్న ఇంట్లో పోయి మనం ఉండం, మన ఉమ్మడి కుటుంబం ఉంటున్నా కూడా. కాబట్టి ఇప్పుడు మా జిల్లా ఏది ఉందో దాటకపోవాలి. అయితే ఆఫీసర్స్ ఏం చేస్తున్నారని మీరు అడుగుతారు. ఏం చేస్తున్నారంటే అప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ 2018 ప్రకారం ఒక జీవో తేవాల్సి ఉంది. తెచ్చినప్పుడు ఏం చేశారంటే స్వార్థపరులు, ఇప్పుడు మీకు తెలుసు ప్రస్తుతం పెద్ద సంఘాలని చెప్పుకుంటున్న సంఘాలు వాళ్ళు అప్పటి ప్రభుత్వానికి కన్నుగా వేసుకుని ప్రచారం చేసిన వాళ్ళు. కాబట్టి ప్రభుత్వానికి ఏది అనుకూలంగా ఉండదో ఆ సలహా ఇచ్చి శభాష్ అనిపించుకొని ప్రయోజనాలు పొందిన వాళ్ళు, ఉద్యోగస్తులని అన్యాయం చేసిన వాళ్ళంతా వాళ్ళు ఇచ్చిన సలహా మేరకే ఆ టీచర్ సంఘం కావచ్చు, ఇవి ఎన్జిఓస్ వాళ్ళు ఏమి ఇచ్చారంటే ఇది సీనియారిటీ ఆధారంగా ఇస్తే ప్రభుత్వానికి చాలా చాలా రిస్క్ తగ్గుతుందని ఇచ్చింది. చాలా ఉంది అందులో, అది మేము క్లియర్ గా సబ్ కమిటీ చైర్మన్ గారికి ఎక్స్ప్లెయిన్ చేసినాం. ఏం లాభం ఉంది ఇక చేయడంలో, ఆయనకేం లాభం అని అడిగాడు, చెప్పినాం. చాలా ప్రభుత్వం చాలా పనులు తప్పించుకుంది, ఉద్యోగస్తులు ఉపాధ్యాయులు అన్యాయం అయిపోయారు. అయితే ఇప్పుడు కూడా ఏం చెప్తున్నారు, నిన్న పోయి మాట్లాడుతూ కూడా జిఏడి ఆఫీసర్ ఏం చెప్తున్నారంటే 317లో స్థానికత లేదు, స్థానికత ప్రకారం ఇవ్వనికే రాదు, నీవు తెలంగాణ వాడివి, నువ్వు తెలంగాణలోనే ఉన్నావు కదా, నిన్ను అయితే కేరళ పంపలేదు కదా, ఒకవేళ మేము జమ్మూ కాశ్మీర్ పంపినా నువ్వు వాడు పని చేయాలి అని అన్నారు. అది వాస్తవం కాదు. నేను ఆర్మీ రిక్రూట్మెంట్ పోయినంటే జమ్మూలో చేస్తా, శ్రీనగర్లో చేస్తా, కానీ నేను టీచర్ ఉద్యోగానికి వచ్చాను, ఈయన నర్సు ఉద్యోగానికి వచ్చాడు, ఆయన పంచాయతీ సెక్రటరీ ఉద్యోగానికి వచ్చాడు, ఆయన జిల్లా ప్రకారమే ఆయన చేయాలి, దీని ప్రకారమే ఉండదు జిల్లా పరిధిలో. కాబట్టి మేమేమంటున్నాం అంటే మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ఏముందంటే ఎవరెక్కడ లోకల్ అనేది డెఫినేషన్ చాలా క్లియర్గా ఉంది. ఎక్కడైతే చదువుకున్నామో ఆ సర్టిఫికేట్ ఆధారంగా అక్కడ స్థానికులు అవుతారు. మీరు ఇప్పుడు మెడికల్ గురించి మీకు బాగా తెలుసు, పెద్ద కోట్ల నడుస్తుంది, ఎక్కడ చదువుకుంటే అక్కడ లోకల్. అయితే మేము అదే అంటున్నాం, చదువుకున్న సర్టిఫికేట్ల బట్టి మా సర్వీస్ బుక్ లో కూడా ఎంటర్ చేసింది, చదువుకున్న జిల్లాకు మా అలకేట్ చేయండి, కానీ సీనియారిటీ ప్రకారం ఇచ్చేవారు కదా చాలా ఇప్పుడు జిఏడి వాళ్ళు ఇచ్చేదే లేదు అని అంటున్నారు. కాబట్టి ఉపాధ్యాయ వర్గానికి అందరికీ నమస్కారం. గాంధీ జయంతి, అందరికీ శుభాకాంక్షలు, నమస్కారాలు. పెద్దలు పిసిసి అధ్యక్షులు, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుల దగ్గరికి, అదే నాతో సహచార మంత్రి కొండా సురేఖక్క గారు, ఎమ్మెల్సీ గారు అందరూ కూడా రోజున మిగతా పెద్దలందరూ 317 మీరు అన్నట్టుగా మీరు ఎవరో ఒకరు అధికారి కలిసి చెప్పిన దాన్ని బేస్ చేసుకొని మీరు ఆందోళన చెందడం అనేటువంటిది భావ్యం కాదు. ఒక మాట మాత్రం ప్రభుత్వ పక్షాన స్పష్టంగా చెప్తాను, గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా 317 కమిటీ ద్వారా గౌరవ చైర్మన్ అనుభవం ఉండి సామాజిక పట్ల అవగాహన కలిగినటువంటి దామోదర్ రాజనరసింహ గారి పట్ల విశ్వాసంతో వారిని, శ్రీధర్ బాబు గారిని, నన్ను ముగ్గురు కలిసి సబ్ కమిటీ చేసినారు. మేము అనేక వందల మంది అంటే మేము నియోజకవర్గాలకు సంబంధించి మేము నిర్వహిస్తున్న శాఖలకు సంబంధించి పనులున్నా పక్కన పెట్టి మీకు సంబంధించి అనేక సందర్భాల్లో విజ్ఞాపన పత్రాలు తీసుకున్నాం, వాటిని చర్చ చేసినాం, అనేక సమావేశాలు జరిగినాయి. వాటికి సంబంధించి స్థానికత అనేటువంటి మాట ఇప్పుడు డిఫినేషన్స్ అనేకంగా చూపెట్టినప్పటికీ కూడా దానికి సంబంధించి అప్లికేషన్ కాల్ఫాల్ కూడా చేయడం జరిగింది. అప్లికేషన్స్ వల్ల దానికి సంబంధించిన వేకెన్సీ పొజిషన్ తీసేసి మీకు ఒక ప్రాసెస్లో అవన్నీ కార్యక్రమాలు జరిగినాయి. దానికి సంబంధించి డిపార్ట్మెంట్ పరంగా వెరిఫికేషన్ కూడా జరిగింది. స్పౌస్ కేసు కావచ్చు, స్థానికత కావచ్చు, లేకపోతే ఇంకా మ్యూచువల్కి సంబంధించి కావచ్చు, మెడికల్ అండ్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఇటువంటి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి అప్లికేషన్లు, కొన్ని జనరల్ అప్లికేషన్స్ పేరున కూడా కొన్ని కేటగిరీలు 20,000 దాకా వచ్చినటువంటి పరిస్థితి మీకు తెలుసు. వాటన్నిటి మీరు ఒక మాట మాత్రం చెప్తాను, నేను గాంధీ జయంతిలో అబద్ధం ఆడే అవసరం లేదు. మీరు సమస్య పట్ల సానుకూలంగా ఉన్నాం. మీరు మళ్ళీ అనవసరంగా అంటే సమయంలో ఏమైపోతుంది, కొంత ఎవరో ఒకరు ప్రేరేపితం చేయగానే ఏదైనా అవకాశం కొరకు చూసే అవకాశం రాకపోతే మిమ్మల్ని ఆ విధంగా ప్రేరేపితం చేస్తున్నారా, లేకపోతే ఇంకొకటి. ఈ సమస్యకు సంబంధించి వాస్తవంగా మధ్యలో కంటిన్యూషన్ ఆఫ్ మీటింగ్స్ పెట్టి అయిపోవాల్సిందే. మా గౌరవ మంత్రి గారు
శ్రీధర్ బాబు గారు సభ్యులు అమెరికా ఇండస్ట్రీస్కి సంబంధించిన ప్రపోజల్ వల్ల అప్పుడున్న మీటింగ్స్ కొంచెం పోయిపోయింది. దాని తర్వాత హౌస్ ఉండే, దాని తర్వాత డిఫరెంట్ ఇష్యూస్ వల్ల కొద్దిగా ఈ మధ్యన సమావేశానికి సంబంధించి డిలే అయినా తప్పకుండా మీకు మళ్ళీ విశ్వాసం ఇస్తున్నాం. నేనే ఈరోజు శ్రీశైలం గారు చైర్మన్ గారు నిన్న లేరు, వచ్చిన తర్వాత మాట్లాడి గౌరవ పిసిసి అధ్యక్షులు కూడా మాట్లాడతారు. ఇక మీరు ఇక్కడ దాకా వచ్చారు, డెఫినెట్లీ ఈ ఇష్యూలు వీలైనంత తొందరగా కంక్లూడ్ చేస్తాం. ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది కలగకుండా. మీరు అనుకుంటారు రేపు పొద్దున డిసెంబర్ 9 మన అక్టోబర్ 9 టీచర్స్ రిక్రూట్మెంట్ చేస్తారు కదా అని చెప్పి ఆ ఇష్యూ ఒకటి మీకు ముందు వస్తూ ఉన్నది. మన ట్రాన్స్ఫర్స్ అప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది. ఇవన్నీ ఏదైనా సెటిల్. ఇప్పుడు గవర్నమెంట్ ఒక విల్ పవర్ ఉన్నది, ఒక డిసిషన్ తీసుకుంది. మనం 19,000 ట్రాన్స్ఫర్ చేసినాం, 35,000 ప్రమోషన్ చేసి 35,000 ట్రాన్స్ఫర్ చేసినాం. ఇష్యూ ఎక్కలేదు. దెర్ ఇస్ నో హిడెన్ ఎజెండా. ఎంప్లాయీస్ సంబంధించి పాజిటివ్గా పనిచేయాలని ఆలోచనతో ఉన్నాం. దయచేసి అత్యంత తొందరపడి ఇప్పుడు తెచ్చినప్పుడు మీరు తమ చెప్పారు చాలా పెద్ద సామెత, తండ్రి కొడుకులు ఏడుకోదు ఆడుకోవాలి. మేము మమ్మల్ని పోయినప్పుడే సపోర్ట్ చేయలేదు. ఇవన్నీ జరిగిపోయినాయి కదా. ప్రతి కోపం మీద గవర్నమెంట్ మార్చారు. మేము మళ్ళీ మీకు అటువంటి రిపీట్ కార్యక్రమం చెప్తున్నాం. మీరు బరాబర్గా పాజిటివ్గా చేయడానికి సానుకూలంగా ఉన్నాం కదా. ఎక్కడ కూడా మీకు నెగటివ్గా ఓరో ఆఫీసర్ చెప్పిందని పట్టుకొని మీరు మాట్లాడుతుంది. ఆఫీసరే పొలిటీషియన్ డిసిషన్ అమలు చేస్తారు వాళ్ళు. కాబట్టి తప్పకుండా మరొకసారి పిసిసి అధ్యక్షుల వారికి మీ ముందు 317 కంపెనీ సభ్యుడిగా ఈ సమస్యను గౌరవ చైర్మన్ తోటి మాట్లాడి ముఖ్యమంత్రి గారికి నివేదిక ఇచ్చి తొందరలో మీరు దానికి ఏదో ఆ రిక్రూట్మెంట్ అవుతుంది కాబట్టి మీకు రేపే ఇవ్వాలి. మీకు అన్యాయం జరగకుండా చూసే బాధ్యత మాది. అన్యాయం జరిగితే మీరు ఇంకొకటి మాట్లాడకూడదు. మీరు రిప్రజెంటేషన్ ప్రొటెస్ట్ చేయడానికి 100 మంది కావాలి. రిప్రజెంట్ చేయడానికి 10 మంది వచ్చి కూర్చొని అధ్యక్షుల దగ్గర రిలాక్స్గా మీరు సబ్జెక్ట్ డిస్కస్ చేసుకోవచ్చు. డిలే అయితే డిలేకి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయమని తొందరగా చేయండి సార్. దానికి సంబంధించి ఇట్టి ఇష్యూస్ ఉన్నాయని చెప్పడానికి ఉంటుంది. దయచేసి అర్థం చేసుకోండి. కొత్త ఈ మధ్య కాలంలో చూస్తూ ఉన్నాం. కొత్త మళ్ళీ అంటే వాళ్ళు ప్రేరేపితం చేసే విధంగా పెట్టినోడే దాన్ని పరిష్కారం చేసే దిశలో పరిష్కారం కాకుండా చేయాలని ప్రయత్నం చేస్తే దాని ఒకవేళ జాగ్రత్త పడితే ఇబ్బంది అయితే దయచేసి మీ అందరికీ మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా సార్. ఇష్యూ డిస్కషన్ చేసుకుంటూ పోతుంటే నేను డిస్కస్ చేసుకుంటూ మాట్లాడితే విన్నాను. ఇప్పుడు లీడర్స్ కూడా మీరు నేనేమంటున్నా, పిసిసి ప్రెసిడెంట్ గారికి ఐఎస్ పార్టీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి పిసిసి అధ్యక్షుల వారికి దానికి ఒక సైంటిటీ ఒక బాధ్యత. మీరు గౌరవ పిసిసి అధ్యక్షుల దగ్గర తీసి యాక్చువల్గా ఇప్పుడు కన్వర్ అవ్వాలి. కానీ వారి పార్టీ అధ్యక్షుడు ఆదేశించగానే దామన్న లేడు శ్రీశైలమే నువ్వు రావాలంటే ఇమ్మీడియట్గా వచ్చేసాను. ఎంత పని వచ్చేసి మీ అందరికీ నేను వారు మాట్లాడకముందే నేను ఎందుకు మాట్లాడుతున్నా, ఈ సమస్య పట్ల నేను లీనమైన సమస్య పట్ల అవగాహన ఉంది. దీనికి సంబంధించి అన్ని సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి. ప్రభుత్వంలో పాజిటివ్ డిసిషన్స్ అయితే ఉన్నాయి. మేబీ డిలే జరిగిండొచ్చు. డిలే జరగడానికి కారణాలే చెప్తున్నాం. దాన్ని తొందరగా పూర్తి చేస్తాం. మీరు విశ్వాసంగా ఉండండి. మా బాధ్యతగా మీ సమస్యను పూర్తి స్థాయిలో, మీ సమస్య కాదు మా సమస్య.